వానాకాలంలో వానలు పడవు, చలికాలంలో చలి ఉండదు. ఇక ఎండాకాలం మాత్రం దాని పని అది చేసుకుపోతోంది. ఇంతకు ఆ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? వానాకాలం వచ్చిందంటే వర్షాలు పుష్కలంగా కురవాలి, చలి పులిలా ఉనిగించాలి. కానీ గత 2 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పుడు చలికాలం, కానీ జిల్లాలో ఇంతవరకు చలి ప్రభావం కనిపించటం లేదు. జిల్లాలో గత 2 ఏళ్లుగా వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు కురవకపోవడంతో చలికాలంలో ఉండాల్సిన పరిస్థితులు జిల్లాలో కనిపించటం లేదు. మరోవైపు ఎండ దంచి కొడుతోంది. గత ఏడాది జిల్లాలోనే అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా ఎండలు కాశాయి. కాలానికి అనుగుణంగా వాతావరణం కనిపించటం లేదు. దీని ప్రభావం పంటల దిగుబడిపై పడుతోంది. వర్షాకాలం, చలికాలంలోనూ భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానిక రైతులు. ఎంత ఘోరంగా ఉన్నదంటే వాతావరణము, అసలు ఇది చలికాలమా, ఇది ఎండాకాలమా, అసలు ఇది వర్షాకాలం, అసలు ఏం దేనికి ఒక సంబంధించింది లేదు. వర్షాలు అయితే ఇప్పుడు దగ్గర వర్షాలు అయితే అసలే లేవు. ఇప్పుడు చలికాలం వచ్చిందంటే చలి కాదు, చలికి అపోజిట్ మొత్తం ఎండాకాలం టైపే, చలికాలం అసలు లేనే లేదు. మాకు నిజామాబాద్లో వర్షాకాలం వర్షాలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చలికాలంలో చలి మంటలు లేకుండా ఏంటంటే చల్లని గాలులు కానీ ఇవి కానీ ఏం లేకుండా ఇప్పుడు ఏమైందంటే ఫుల్ వేడి అవుతున్నది. కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక 3 నెలలు రెస్ట్ ఉంటాయేమో వీటికి అని అనుకున్నాము. అడవుల సంరక్షణ, చెట్లను నరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి జిల్లాలో ప్రస్తుత పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.